జెడ్బీ9 న్యూస్ కి స్వాగతం. కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడిని ఖండిస్తూ రామగుండం నియోజకవర్గం శాసనసభ్యులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడారు. నిన్న జరిగినటువంటి సంఘటన భారతదేశంలో కాశ్మీర్లో చక్కటి చల్లని వాతావరణం, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ దేశానికి సంబంధించిన అందాలు తిలకించడానికి ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి, పూర్వం చెప్తా ఉంటారు ఏదో దేవతలు తిరిగిన ప్రాంతం కాశ్మీర్ అని, అటు కేరళ అని, ఇటువంటి హిమాలయాలని, అక్కడ విధ్వంసం మరీ కులంతో పోలుస్తూ పిలిచి నిర్దాక్షిణ్యంగా పాయింట్ బ్లాంక్ లో కాల్చినటువంటి సంఘటనలు తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. దాంట్లో ఆశలు బాసినటువంటి మన దేశ మన బంధువులకి మనస్ఫూర్తిగా శ్రద్ధాంజలి ఘటిస్తా ఉన్నా వారి కుటుంబాలకి. ఎంత దురదృష్టం అంటే ఇవాళ దేశంలో గత 3 టర్ముగా అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం, గొప్ప మాటలు బూటక మాటలు చెప్తూ గతంలో అనుకోకుండా జరిగిన సంఘటనలు భూతద్దంలో చూపించి దేశవ్యాప్తంగా మేము తప్ప ఇంకెవరం లేము అనే విధంగా చూపించినటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఇవాళ నిర్దాక్షిణ్యంగా ముష్కరులు, టెర్రరిస్టులు చొరబడి చంపుతా ఉంటే దానిపై మొసలి కన్నీరు కారుస్తా ఉన్నారు. నేను డిమాండ్ చేస్తున్నా, ఒక భారతీయుడిగా, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా, ఒక శాసనసభ్యుడిగా, ఈ దేశంలో బాధ్యత కలిగిన వ్యక్తిగా ప్రధాని మోడీ, హోమ్ మినిస్టర్ అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి, పూర్తి బాధ్యత వహిస్తూ దేశానికి క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా.